ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి టెక్నికల్ సమస్య తొలగిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే నిన్నటి రోజు కూడా మరి లైవ్ ఇచ్చాము. భయంకరమైన ఉరుములు, మెరుపులు, వర్షం. అందుకే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. అంటే సాయంత్రము స్తుతి ప్రార్థన ఇచ్చాము కదండి, జస్ట్ ఆరాధన వరకు ఇచ్చి వాక్యము అంటే భయంకరమైన వర్షం, భయంకరమైన పెద్ద వాన, గట్టి వాన అండి. అలాగే మెరుపులు, ఉరుములు. మరి ఈ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో మరి కట్టేశాము. క్షమించండి. రెగ్యులర్గా మరలా వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగున్నారు కదండి అందరూ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి మన అంశం ఏంటంటే క్షమించుట, దయతో క్షమించుట. ఏంటండి? దయతో క్షమించుట. ఈ డైలీ బ్రెడ్లో చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 4:32 ఉంటుందండి. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఒకరినొకడు, వినండి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఏంటంటే క్షమించుట ఇతరులను. ఏ హృదయంతో క్షమించాలి అని అంటే కరుణా హృదయంతో. ఏంటండి? కరుణ హృదయంతో. కరుణగల రక్షకుడై తన ప్రజలను మీతో చేర్చేనయ్యా. కరుణగల రక్షకుడైన, కరుణా సంపన్నుడా, దీనుడా. మన దేవుడు ఎవరండి? కరుణా సంపన్నుడు. అందుకు పౌలు ఏమంటున్నాడు? కరుణ హృదయము కలిగిన వారై, దయగలిగిన హృదయము గలవారై మీరు ఒకరి ఓడలా ఒకరు దయగలిగి క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించిన రీతిగా కదా, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. పగలు ప్రతీకారాలతో, కోపతాపాలతో, ఆవేశాలు మనకు వద్దండి. అవి మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలకు తగదు. ఆవేశాలు, పగలు, ప్రతీకారాలు కొన్ని కనబడుతూ ఉంటాయి క్రైస్తవుల మధ్యలో, మన చర్చిల మధ్యలో, క్రైస్తవ సమాజం మధ్యలో కనబడుతూ ఉంటే మరి అది వాక్యానికి విరుద్ధమైంది కదండి. కాబట్టి ప్రియమైన వారు గమనించండి, క్షమించాలి, వెళ్ళకూడదు, పోటీగా వెళ్ళకూడదు, పోటాపోటీగా వెళ్ళకూడదు. క్షమిస్తున్నారా? ప్రశ్న. క్షమిస్తున్నారా? మనం క్షమించాలి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 11:25 ఉంటుందండి. 11:25 మార్కు సువార్త 11:25 కూడా ఒక వాక్యం చూపిస్తాను. దేవునికి 11:25 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఇతరులను క్షమించకపోవడం కూడా పాపమే. ఏంటండి? క్షమించకపోవడం కూడా పాపమే. క్షమించాలి. మనం క్షమిస్తే మనం క్షమించబడతాం కదండి. మనం ఇతరులను దయ హృదయముతో, ఏంటంటే దయగల హృదయముతో, కరుణా హృదయముతో ప్రభువును ముందెట్టుకొని మనం ఇతరులను క్షమించదుము గాక. కొలసి 3:13 చివరిగా కొలసి 3:13 చదువుతానండి. దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్దామండి. హల్లెలూయా. కొలసి 3:13 ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే 13లో, ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించుడు. కొలసి రాసింది కూడా పౌలే కదా.
ఎఫ్ఎస్సి రాసి ఎఫ్ఎస్సిలో కూడా చదివా కదండి. ఎవడైనా మీకు కీడు చేశాడా క్షమించుకోండి, సహించుకోవాలి కదా. మరి మనుషులము నరమాతృలము ఎన్నో మనము వాక్యానుసరణ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వాక్యానుసరణ జీవితం జీవించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు పడిపోతూ అప్పుడప్పుడు మనము మనుషులం కదా, మరి మానవులము. అది కూడా రాకుండా మనము ప్రయత్నిద్దుముగాక, దేవుడు మనకు సహాయం చేయనుగాక, ఇతరులు మనం క్షమించుదుముగాక. ఏ హృదయంతో అండి? కరుణా హృదయంతో ఇతరులను మనము క్షమించుదుముగాక. ఆమేన్. ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు దేవా, నీ పాదాల వందనా తెలియజేస్తూ, అయ్యా తండ్రి, పౌలు అన్నట్టుగా అయ్యా క్షమించుడి, కరుణా హృదయము కలిగిన వారి ఒకని ఎడలో ఒకడు దయ కలిగి క్షమించుకోండి, పగల ప్రతీకారాలకు వెళ్ళకండి, వద్దు అని పౌలు అంటున్నాడు. తండ్రి, మేము వాక్యానుసారం అలాగే మేము తండ్రి కపటం లేని వారిగా తండ్రి యథార్థపరులుగా మేము ఇతరులను క్షమిస్తూ మేము కూడా క్షమించబడుతూ మీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని, వాక్యపు వెలుగులో ప్రభువా ఆ మహిమలో మేము నడుచున్నట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్ అండి.